ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో 1 ఎకరం భూమి ఉన్న రైతులకు 6,000 చొప్పున వేనుంది. మొదటి విడతలో భాగంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులు జమ కానున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో రైతుల అకౌంట్లలోకి రేపు రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో 1 ఎకరం భూమి ఉన్న రైతులకు 6,000 చొప్పున వేనుంది. మొదటి విడతలో భాగంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులు జమ కానున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో రైతుల అకౌంట్లోకి రేపు రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో ఇవాళ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం ఈ నిధుల విడుదలకు సంబంధించి విడుదల చేయబోతున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం ఈ నిధుల విడుదల చేస్తారు. అయితే ఆదివారం ఈ రోజు కావడంతో ఈ నిధుల విడుదల ఈ రోజు చేసి రేపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు పడతాయి. ఆ తొలి విడతగా ఎకరం ఉన్నటువంటి రైతులకు దాదాపు 6,000 చొప్పున కూడా ఈ నిధులు జమ కానున్నాయి. మొదటి విడతలో భాగంగా దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలో కూడా 3,590 కోట్ల నిధులు రైతులకు వేయనున్నారు. మరొక 20 రోజుల తర్వాత రెండో విడతకు సంబంధించినటువంటి 2,650 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడతకు సంబంధించి నిధులు విడుదల ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే వరుసగా ఒకటేసారి నిధులు విడుదల చేయకపోవడంతో రైతుల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రెండవ విడతకు సంబంధించి మూడు సార్లు కూడా రైతుల ఖాతాలో వేయడం పట్ల కొంత రైతుల్లో అయితే స్పష్టంగా అసంతృప్తి కనిపిస్తా ఉంది. ఇవాళ మొదటిసారిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా సీఎం పర్యటనను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సీఎం పర్యటన మీద ఆయన నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సమీకరించుకొని సీఎం పర్యటనలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో సిద్దిపేటలో ఒకసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఇస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తా ఉంది. అందులో భాగంగా మొదటి విడతలో 6,000 రూపాయలు, రెండో విడతలో మరొక 6,000 రూపాయలు ఇస్తా ఉంది. యాసంగి పంటకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తుండగా ఇది కొంత ఆలస్యం అయితే జరిగింది. డిసెంబర్ మాసంలోనే ఈ నిధులు జమ కావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితులు కొంత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ రైతు భరోసా నిధులు ఆలస్యం చేస్తూ వస్తుంది. ఎప్పుడో పడితే అనుకున్నా కూడా రైతులకు డబ్బులు సరైన సమయానికి అందలేదనేది రైతుల్లో కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులను వేయడంలో ప్రభుత్వం అయితే విఫలమైనప్పటికీ కూడా ఎటకేలకు ఇవాళ నిధులు విడుదల చేయడం పట్ల అయితే కొంత రైతుల్లో ఆశలు రేగాయని చెప్పుకోవచ్చు. అయితే నిధులకు సంబంధించి పూర్తిగా రైతులకు ఒకేసారి ఇవ్వకపోవడం, విడతల వారీగా ఇవ్వడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. 1 ఎకరం, 2 ఎకరం, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ప్రస్తుతం
ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఈ రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇక కొత్తగా ఎవరైతే భూమి పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్పులు చేర్పులు ఉన్న వాళ్ళైతే కొత్తగా భూమి కొనుగోలు చేసి తమ పేరును ఎక్కించుకోకపోయిన వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి ఇవంతా కూడా డాక్యుమెంట్ ను సబ్మిట్ చేసి వారి పేరు నమోదు చేసుకుంటే వారికి కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో కొత్తగా కూడా మరికొంతమంది రైతులు రైతు భరోసాకు అర్హత పొందే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి గతంలోనే 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర సేకరించింది. అయితే అటు కొన్ని సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేయడం, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం చేస్తూ వచ్చింది. చివరికి ఈ రోజు నిధుల విడుదలకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో రేపు రైతుల ఖాతాలో కూడా ఈ మొదటి విడత నిధులకు సంబంధించి 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవాళనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆదివారం కావడంతో రేపు సోమవారం కనుక బ్యాంకులు రేపు పనిచేస్తే కనుక రేపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో పడే అవకాశం ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా దానికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు. రేపు సోమవారం కనుక రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు ఉదయం నుంచి కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రాకేష్.